వసుంధర వాళ్ళ ఇంట్లో అంటే కౌసల్య ఇంట్లో ఉండిపోతుంది కదా! అయితే కౌసల్య ఏమనుకుంటుందంటే, ఎలాగైనా సరే ఈ వసుంధర నుంచి బయటపడాలనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుందంటే, నేను ఇప్పుడే మంచినీళ్ళు తాగొస్తానంటే, నాకు కూడా కాఫీ ఇవ్వు అని చెప్పేసి అంటుందనమాట. ఈలోపు కౌసల్య దీని సంగతి ఇలా కాదని చెప్పి, ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని, దాన్ని కొడదాం అనుకుని వెళ్ళేలోపు, ఎదురుగుండగా టీపా ఉంటది కదా! టీపా అద్దంతో చేసిన టీపా. దానిలో కౌసల్య కనపడేసరికి టక్కుమని అలర్ట్ అయ్యి వసుంధర పక్కకి లేచి ఇక ఆ ఏంటి నువ్వు ఇది చేస్తుంది నన్ను చంపేద్దాం అనుకున్నావా నువ్వు అసలు ఎంత నీచురాలివి అని చెప్పేసి ఇంకా ఆ కర్రను తీసుకుని లాగి పెట్టి చంప మీద ఒకటి కొడుతుంది అనమాట కౌసల్యని కొడుతుంది వసుంధర. అయితే ఇక కౌసల్య కోపంతో ఊగిపోతుంటే ఈ వసుంధర ఏం చేస్తుందంటే, నీ పని ఇలా కాదు, నువ్వు ఇక్కడ ఉంటే కష్టం, ఆ గౌతమ్ గాడు రాడని చెప్పేసి దాని లోపల బంధించేసేసి తలుపేసేసి వసుంధర వెళ్ళిపోతుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ కౌసల్య తెలిసిన వాళ్ళని కిటికీలో నుంచి పిలిచి తలుపు తీయించుకుని గౌతమ్కి ఫోన్ చేసి మొత్తం నిజం తెలిసిపోయింది, నువ్వు అసలు ఇక్కడికి రాకు, ఆ వసుంధర నా ఫోన్ లాక్కుని కూడా వెళ్ళిపోయింది, నీకు ఇప్పుడు ఫోన్ చేసి నానా ఇది చేస్తుంది అంటే అది ఎలా జరిగింది అంటే అదొక పెద్ద కథ కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే సరే అని చెప్పి గౌతమ్ ఏం చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఈలోపు ఈ వసుంధర గౌతమ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తే ఓహో ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంది అనమాట వసుంధర. కానీ మొత్తానికైతే మాత్రం కౌసల్య సగం ఓడిపోయినా సగం సక్సెస్ అయింది.